నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సెప్టెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ షురు అండి. 2 డీఏల ప్రకటనకు అవకాశం, రంగం సిద్ధం. ఈ మేరకు 28%తో ఐఆర్ అనైతే తాజా అప్డేట్ రావడం జరిగింది. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సిద్ధం అవుతోంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సెప్టెంబర్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే కానుంది. సో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశించే కేబినెట్ భేటీ కీలకంగా అయితే మారనుందనమాట. నిర్ణయాలకు రంగం సిద్ధం. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎజెండా రూపకల్పన వేగవంతం. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ఎజెండా రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదన అన్నిటిని కూడా సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సాధారణ పరిపాలనా శాఖకు తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ గడువు విధానం ద్వారా ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమగ్ర ఎజెండాను రూపొందించడానికి తగిన సమయం అయితే లభిస్తుంది. మరి కీలక అంశాలేంటి? చర్చకు వచ్చే అవకాశం ఏముంది అని చూసుకున్నట్లయితే, ఈ మంత్రివర్గ సమావేశంలో పలు ప్రజా పాలన పరమైనటువంటి, ఆర్థిక పరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిపాలన వర్గాల్లో విస్తృతమైన చర్చ అయితే జరుగుతోంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు. సో, అంటే ఈ సంక్షేమ పథకాల కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని, తల్లికి వందనం, అలాగే దీపం పథకం పురోగతిపై సమీక్ష జరిపి తదుపరి కార్యాచరణను ఖరారు చేసే అవకాశం. అలాగే యువతకు ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకు ఉపాధి అందించే పథకాలపై, విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఇక రైతుల సంక్షేమం, అన్నదాతలకు ఆర్థిక సహాయం, వ్యవసాయ రుణాల మాఫీ వంటి హామీల అమలుకు సంబంధించి మార్గదర్శకాలపై చర్చించవచ్చు. ఇకపోతే ఉద్యోగుల సంక్షేమం, కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిషనర్ నియామకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదలకు ఆమోదం తెలిపే సూచనలు కూడా లేకపోలేదు. మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై పక్కా విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్ర అభివృద్ధి, నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించడానికి అవసరమైన నిధులు సమీకరణను, టెండర్ల ప్రక్రియ మరియు కాలపరిమితిపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణ పనుల పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం అయితే ఉంది. శాంతి భద్రతలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలపై చర్చ జరగవచ్చు. ఇక ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో ప్రజల, ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కీలక ముందడుగైతే వేయనుందని అందరూ ఆశిస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 4న వెలువడబోయే కేబినెట్ నిర్ణయాలు ఏంటి? రాష్ట్ర ప్రగతి స్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందా? లేదా? సో, నాంది పలకాలని అయితే భావిస్తూ ఉన్నారు ఉద్యోగులంతా.